మన ఊరి ముచ్చటకు స్వాగతం. వేనకాప్ కోళ్లకు అంతుచిక్కని వైరస్ వ్యాధితో 4000 కోళ్లు బీర్కూర్ మండలంలోని కిష్టాపూర్ గ్రామంలో మృతి చెందినట్లు కామారెడ్డి వెటర్నరీ వైద్యులు డాక్టర్ కె సంజయ్ కుమార్ డిఎస్ఓ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ వ్యాధి దేశంలో పలు రాష్ట్రాలలో ఎక్కువగా వ్యాపించడంతో కోళ్లు అధికంగా చనిపోతున్నాయని అన్నారు. దీన్ని నియంత్రించుటకు వెటర్నరీ వైద్యులు చర్యలు తీసుకోవడం జరుగుతుందని పేర్కొన్నారు. నేడు భాస్కర్ అనే నిరుపేద రైతు 10,000 కోళ్లు పౌల్ట్రీ ఫామ్ సెట్ను ఏర్పాటు చేసుకోవడం జరిగిందని తెలిపారు. దీనిలో తన సొంత ఖర్చులతో 4,000 కోళ్ల ఫామును ఏర్పాటు చేసుకోవడం జరిగిందని తెలిపారు. దీనితో పాటు కోళ్లకు అందించే మెడిసిన్, దానా తన సొంత ఖర్చులు పెట్టి పౌల్ట్రీ ఫామ్ను నడిపించుకుంటూ జీవితం వెళ్లదీసేవాడని తెలిపారు. కోడి కేజీ 900 గ్రాముల నుండి 2 కిలోల కోడి అయ్యే వరకు 35 నుండి 40 కోళ్లు మృతి చెందాయని పేర్కొన్నారు. కోళ్లకు వచ్చే వ్యాధితో రెక్కలు కొట్టుకుంటూ ఒకే రోజు 2,200 కోళ్లు చనిపోయాయని తెలిపారు. 2 షెడ్యూల్లో ఉండే మిగతా కోళ్లు మొత్తం 4,000 చనిపోయాయని పేర్కొన్నారు. ఈ కోళ్లు మృతి చెందడంతో సుమారు 8 నుండి 10 లక్షల రూపాయల నష్టం వాటిల్లినట్టు తెలిపారు. స్నేహ కంపెనీ ఇష్టం వచ్చినట్లు ధరలు వేయడంతో సామాన్య రైతులు నష్టపోతున్నారని అన్నారు. ఈ వైరస్ సోకిన కోడికి వైరస్లు ఏమీ కనబడకపోయినా ఉదయం బాగా ఉన్న కోడికి వైరస్ సోకి తిరుగుతూ చనిపోతుందని అన్నారు. వైరస్ సోకిన కోడి కారణంగా సుమారు 3 కిలోమీటర్ల దూరంలో ఉండే మరొక కోడికి వైరస్ సోకి ప్రమాదం ఉందని తెలిపారు. ఈ కోడికి ఎటువంటి వైరస్ సోకిందో వైద్యులుగా మేము చెప్పలేమని పేర్కొన్నారు. దీని పట్ల వెటర్నరీ ల్యాబ్ పరీక్షలు నిర్ధారణ అయిన పిమ్మట వారం రోజులకు వ్యాధిని నిర్ధారిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ చిరంజస్ పాండే ఏడి నిజామాబాద్, డాక్టర్ మారుతి, డాక్టర్ శ్రీనివాస్ ఏడి, డాక్టర్ రేవంత్, డాక్టర్ జైపాల్ సింగ్, డాక్టర్ మహేష్ నాయక్, వెటర్నరీ అసిస్టెంట్ వెంకటేష్, మహబూబ్, ఆఫీస్ సబార్డినేటర్ పవన్, సాయిలు తదితరులు పాల్గొన్నారు.